నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. దోచుకున్నది దాచుకోవడానికే తండ్రి కొడుకుల విదేశీ పర్యటనలు. కారుమూరి వెంకటరెడ్డి వ్యాఖ్యలు. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు. యలమంచిలిలో ఆహార కమిషన్ చైర్మన్ ప్రతాపరెడ్డి ఆకస్మిక తనిఖీలు. ఇక డీటెయిల్స్ చూస్తే, పంగలూరు మండలం తూర్పు తక్కెళ్లపాడు గ్రామంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత 20 లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పుస్తకాలను అందజేశారు. సమస్య ఉంటే అక్కడ డస్క్ ఉంది, ఆ డస్క్ లో సత్యవతి గారి నాయకత్వం. శంకరెడ్డి చూడమ్మా. నాగిరెడ్డి ఉన్నారా? నెక్స్ట్ చదవండి. కే పెద్దరెడ్డప్ప, నాగరాజు అన్నా అన్నా రేవతి రాజు గారు. చూడన్నా ఎన్ని ఎకరాలు వస్తుంది? అక్కది కూడా రండికా కంబైన్. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో ఫిబ్రవరి 20వ తేదీ నుంచి వనదుర్గ అమ్మవారి ఆలయంలో ఖడ్గమాల పూజలు ప్రారంభం కానున్నట్లు ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామిని ఆయన కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ చైర్మన్ రోహిత్, ఈవో త్రినాథరావులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి విశేషంగా సత్కరించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే సీఎం చంద్రబాబు నాయుడు 2,93,00,000 కోట్లు అప్పు చేసి ఆ డబ్బును బినామీల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో దోచుకున్న ప్రజాధనాన్ని విదేశీ వ్యాపారాల్లో పెట్టుబడులుగా మార్చేందుకు తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్ రహస్యంగా విదేశీ పర్యటనలకు వెళ్లారని విమర్శించారు. వసతి గృహాల్లో పిల్లల మరణాలు చిన్న విషయం కాదు. సంరక్షించడంలో అధికారులు విఫలమయ్యారు. హైకోర్టు పరిహారం చెల్లింపులో నిర్దిష్ట విధానం ఉందా? ఆ వివరాలు సమర్పించండి. హైకోర్టు ఆదేశం. బాలికల మరణాలపై ఆందోళన. హెల్త్ క్యాంపుల నిర్వహణకు కార్యాచరణ రూపొందించండి. ఆ నివేదిక ఇవ్వండి. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్కు ధర్మాసనం నిర్దేశం. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాల్లో ఉంటున్న బాలికలు వివిధ అనారోగ్య కారణాలతో మరణించడంపై హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. 2016 నుంచి ఇప్పటి వరకు 45 మరణాలు సంభవించాయని, ఇదేమీ చిన్న వ్యవహారం కాదని వ్యాఖ్యానించింది. పిల్లలు జ్వరము, కడుపు నొప్పి, కంటి, బ్లడ్ ఇన్ఫెక్షన్తో మరణించారని చెబుతున్న అధికారులు ముందు జాగ్రత్త చర్యలు, వైద్యం అందించడంలో దారుణంగా విఫలమయ్యారని పేర్కొంది. సో ఉత్తరాంధ్ర కమిటీ ఆఫ్ గిరిజన సంక్షేమ సంఘం ప్రతినిధి పలక రంజిత్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు వేశారు. వసతి గృహాల్లో ఉంటూ మరణించిన పిల్లల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు 20 లక్షల చొప్పున పరిహారం అందించేలాగా ఆదేశించాలని కోరారు. ఈ పిల్ బుధవారం విచారణకు రాగా పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇది జరిగిందని. 2016 నుంచి 2025 ఇప్పుడు మీరన్న డిసెంబర్ వరకు 45 మరణాలు సంభవిస్తే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలల కాలంలోనే 29 మంది మరణించారు. అంతకుముందు 8 ఏళ్లలో ఏదైతే మీకు అన్నట్టుగా ఇక్కడ 45 మంది, 45 మందిలో 29 మంది ఇప్పుడు మరణించారు అని అంటే 16 మంది అంతకుముందు 8 సంవత్సరాల్లో 16 మంది మరణిస్తే 18 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 18 నెలల్లోనే దారుణాతి దారుణంగా 29 మంది మరణించారు. అంటే ప్రతి నెల ఒక మరణం జరుగుతూ ఉంది. ఏదైతే గిరిజన హాస్టల్స్లో ఏదైతే బాలికలు చనిపోతున్నారని. కానీ ఈ వార్త వీళ్ళకి పట్టదు. 45 మంది చనిపోయిన 18 నెలల కాలంలో 29 మంది చనిపోతే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో సంక్షేమ హాస్టల్లో 29 మంది 18 నెలల కాలంలో చనిపోతే ఈనాడు ఈ వార్తని 14వ పేజీలో చిన్నగా వేసింది. చిన్నగా వీళ్ళకి అమరావతిలో రైతు చనిపోయినా వార్త కాదు. ప్రభుత్వం వల్ల అత్యాచారాలు, హత్యలు జరిగినా వీళ్ళ దృష్టిలో వార్త కాదు. వీళ్ళకి 18 నెలల్లో 29 మంది ఏదైతే బాలికలు చనిపోయినా వీళ్ళకి వార్త కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఎవరన్నా రప్ప అని ఊరు లేదన్న ఫ్లెక్స్ కడితే ఇది ప్రపంచ స్థాయి వార్త. ఇది బ్యానర్ ఐటమ్. మనుషులు చనిపోతే ఇది వార్త కాదు. ఎలా ఉన్నాయి ఈ పత్రికలు అనడానికి ఇంతకంటే ఇంకా దారుణమైనటువంటి సంఘటన ఏమన్నా ఉంటుందా? 18 నెలల కాలం 29 మంది చనిపోతే ఏ గుడ్డిగారికి పళ్ళు తవ్వుతున్నాడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి? హైదరాబాద్లో లేదంటే విదేశాల్లో జల్సాలు చేస్తా ఉన్నారు, లేదంటే ఇక్కడ దోచుకున్న సొమ్ముని దాచుకోవడానికి పోయారు. కానీ గిరిజన విద్యార్థుల పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా ఉంది. హాస్టల్లో అనేది క్లియర్గా కనపట్లేదు. ఇక్కడ ఇప్పటికైనా చలనం, ఇప్పటికైనా మనుషుల్లాగా ప్రవర్తించండి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు. ఇది ప్రభుత్వం ఎంత దారుణంగా విఫలమైనడానికి హైకోర్టు నిన్న వీళ్ళకి అక్షంతలు వేసినటువంటి సంఘటన. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చింతా ప్రతాప్ రెడ్డి మంగళవారం యలమంచిలిలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ డిపోలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను మధ్యాహ్న భోజనం గురించి అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అంగన్వాడీ సెంటర్లు, రేషన్ డిపోలను కూడా పరిశీలించి సంతృప్తి తెలిపారు. యలమంచిలిలో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత భోజనం సక్రమంగా అమలు చేస్తున్న అధికారులను ఆయన ప్రశంసించారు. దాదాపు 4 సంవత్సరాల నుంచి నేను చైర్మన్ గిరిలో ఉన్నాను. ఇక్కడ మన అనకాపల్లి జిల్లాకు సంబంధించి యలమంచిలి నియోజకవర్గంలో ఈరోజు పర్యటించడం జరుగుతూ ఉంది. ఈరోజు పొద్దుటి నుంచి దాదాపు ఒక 4-5 అంగన్వాడీ సెంటర్స్, అలాగే స్కూల్స్, అలాగే రేషన్ షాప్స్ చూడడం జరిగింది. సాటిస్ఫాక్టరీగా ఉందండి, పర్లేదు, అందరికీ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కొంచెము గడ్డెపాలెంలో కొద్దిగా ఎక్స్పైర్ డేట్ ఉన్నాయి, అందువేళ చూస్తూ వచ్చాము. అంగన్వాడీ సెంటర్లో కొంచెం వాళ్ళకు వార్న్ చేసి కొంచెం మెమోస్ ఇమ్మని చెప్పి పీటీ గారికి రికమెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ యలమంచిల్లో టౌన్లో నేను ఒక 3 అంగన్వాడీ సెంటర్లు చూశాను. 3 చాలా బాగున్నాయి.
సంతోషం అనిపించింది నాకు. భోజనాలు కూడా చాలా బాగా టేస్టీగా చేశారు. తర్వాత హై స్కూల్ చూసాము, ఒకటి జెడ్పీ హై స్కూల్ చాలా బాగుంది. హై స్కూల్ కూడా, హై స్కూల్లో కూడా హెడ్ మాస్టర్ గారు అయితేనేంటి వాళ్ళందరూ కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు. ఈ జిల్లాకు సంబంధించిన డిఓ గారు కొంచెం ప్రొయాక్టివ్గా అన్నీ చూస్తున్నట్టు నాకు బాగా అబ్జర్వేషన్లు అర్థమైంది. మా ఐసిడిఎస్ పీడీ గారు కూడా చాలా యాక్టివ్. నాకు దాదాపు ఇప్పుడు 3వ సారి ఆమె ద్వారా నేను విజిట్ చేయడము. అట్లాగే 2 అంగన్వాడీ మన రేషన్ షాప్స్ చూసాము, క్లియర్గానే ఉన్నాయి, పర్లేదు, బాగానే జరుగుతూ ఉంది. మన డిఎం గారు అయితేనేంటి, డిఎస్ఓ గారు అయితేనేంటి వీళ్ళందరూ కూడా కొంచెం శ్రద్ధగానే కనిపిస్తూ ఉంది నాకు ప్రజెంటు. ఇంకా కొన్ని హాస్టల్స్ చూస్తాం. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఇది పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే ఫ్రీ భోజనాలు అండి, ఉచిత భోజనాలు, ఫ్రీగా మనం ఇచ్చే భోజనాలు. ఆ ఫ్రీ భోజనాలను వాళ్లకు సంపూర్ణంగా మెనూ ప్రకారం డివైడ్ కాకుండా ఏమి ప్రభుత్వం కేటాయించిందో అవి వాళ్ళకి చేర్చమనేదే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ పర్యవేక్షణ. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోపల ఏపీ స్టేట్లో ఈ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంది. ఈ ఫుడ్ కమిషన్ విధి విధానాలు దాదాపు ఒక సివిల్ కోర్టు కలిగిన విధి విధానాలు కలిగి ఉంటాం. ఫైన్లు వేస్తాం, సస్పెండ్ చేయమని చెప్పి రికమెండ్ చేస్తాం. తర్వాత మేము మెమోలు ఇవ్వడం కానీ, షోకాజ్ నోటీసులు ఇవ్వడం కానీ, కేసులు పెట్టడం కానీ సుమోటోగా తీసుకొని ఇలాంటి పెద్ద ఎత్తున ఉంటే కానీ అవన్నిటి కూడా జాగ్రత్తగా ఎక్కడెక్కడ ఖండించుకుంటూ, ఎక్కడెక్కడ వార్న్ చేసుకుంటూ, ఎక్కడెక్కడ రెక్టిఫై చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. చాలా మార్పులు వచ్చాయి. గతంలో నేను చేరిన 4 ఏళ్ల క్రితంకు ఇప్పటికీ చాలా తేడాలు కనిపిస్తూ ఉన్నాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది వాస్తవంగా. మొదట్లో వచ్చినప్పుడు చాలా గందరగోళంగా ఉండేది. ఈ ఫోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతాం ఈ బియ్యంలో, అవన్నీ గంజి ఓర్చడము, అట్టేసులు పోసుకోవాలి, ఇవన్నీ తెలియకపోవడం. ఇప్పుడు అందరూ కూడా ఒక ఐడియాకి వచ్చేసారు. వంట వాళ్ళు అయితే వాళ్ళు అడగగానే సార్ మేము వంచడం లేదు సార్, ఓర్చడం లేదు, అదేదో విటమిన్స్ ఉన్నాయంట, పోషక విలువలు ఉన్నాయంట అని ఏదో చెప్తా ఉన్నారు. ఏదో మొత్తానికైతే ఓర్చకూడదు అనేది దాదాపు అందరికీ తెలిసిపోయింది. సంతోషం, నాకు చాలా సంతోషం. ఎందుకంటే చెప్పి ఎన్నో వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో ఎంత అవేర్ చేస్తే కానీ ఈరోజు ఈ స్థాయికి రాలేదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా అడ్వర్టైజ్ చేయాలి బాగా, కానీ ఈ అధికారులకు చెప్తారు. అధికారులు కొంతమందికి చెప్పక ఎంఈఓలు పట్టించుకోక, హెడ్ మాస్టర్లు దాన్ని అబ్జర్వ్ చేయక, అట్లా అంగన్వాడీ సెంటర్స్లో సూపర్వైజర్ల పర్యవేక్షణ సరిగా లేకపోవడము, ఎక్స్పైర్ డేట్స్ ఉండడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. ఎండ్ ఆఫ్ మినిట్ పిల్లలు కడుపు కొట్టకుండా అధికారులు వాళ్ళు కక్కుర్తి పడకుండా ఆ పిల్లలకు అన్ని అందించి దాంట్లో సంపాదించుకోవాలనే ఆలోచన లేకుండా జాగ్రత్తగా పనిచేయాలని చెప్పేసి ఈ యలమంచిలి నియోజకవర్గం అందరికి కూడా, అధికారులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అనండి. శ్రీకాళహస్తి ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓ దామోదర్ నాయుడు గురువారం రహదారి భద్రతా మాసోత్సవాలు 2026ను ప్రారంభించారు. జనవరి 1 నుంచి 31 వరకు జరిగే ఈ కార్యక్రమాల లక్ష్యం ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంచి రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన అనే అంశంపై అవగాహన కార్యక్రమాలు, శిక్షణ శిబిరాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందరూ గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా హెల్మెట్, 2 వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోవడం అంటే వెహికల్లో పెట్టుకోవడం, లేదా పోలీసులు తల మీద పెట్టుకోవడం కాదు. తల మీద పెట్టుకున్నప్పుడు స్ట్రాప్ వస్తుంది, మీకు ఐడియా ఉందా? ఆ స్ట్రాప్ని లాక్ చేసుకోవాలి. అది కనుక లాక్ కాకపోతే మీరు తల మీద పెట్టుకున్నా వేస్ట్. ఎందుకంటే మీరు రోడ్డు మీద పడే లోపల మీ హెల్మెట్ ఎక్కడ దూరం పడదు. సో నువ్వు ఊరికి పెట్టడం ఒక ఉపయోగం ఉంది. సో కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి. అలాగే కార్లు నడిపేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోండి. అది ఎంత సోఫిస్ట్ కార్ అయినా సరే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా అంటే సో ఖచ్చితంగా ఎయిర్ బెలూన్స్ ఎప్పుడైనా సరే యాక్సిడెంట్ పెట్టుకుని ముందుకు తగులుతారు. మీరు ఖచ్చితంగా సరిగ్గా అసలు అసలు బాధేస్తుంది. మన కాళహస్తి రోడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఈ సంవత్సరం 40 యాక్సిడెంట్లు. కొత్త పోలీస్ స్టేషన్ ఈ హైవేలో 40 యాక్సిడెంట్స్ జరిగినాయి. ఎక్కువ మంది చనిపోతారు. సో అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా 2 వీలర్ హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ వేసుకోవాలి. కారు నడిపేటప్పుడు ఖచ్చితంగా రూల్స్ మనమే పోయి యాక్సిడెంట్ చేసుకుని బుద్ధి కాలేజీ నడిపోతుంటాం. అందరూ గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా హెల్మెట్, 2 వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోవడం అంటే వెహికల్లో పెట్టుకోవడం, లేదా పోలీసులు తల మీద పెట్టుకోవడం కాదు. తల మీద పెట్టుకున్నప్పుడు ఆ స్ట్రాప్ వస్తుంది, మీకు ఐడియా ఉందా? ఆ స్ట్రాప్ని లాక్ చేసుకోవాలి. అది కనుక లాక్ కాకపోతే మీరు తల మీద పెట్టుకున్నా వేస్ట్. ఎందుకంటే మీరు రోడ్డు మీద పడే లోపల మీ హెల్మెట్ ఎక్కడ దూరం పడదు. సో నువ్వు ఊరికి పెట్టడం ఒక ఉపయోగం ఉంది. సో కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి. అలాగే కార్లు నడిపేటప్పుడు
ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోండి. అది ఎంత సోఫిస్టికేటెడ్ కార్ అయినా సరే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా అంటే ఖచ్చితంగా ఎయిర్ బెలూన్స్ అయినా సరే యాక్సిడెంట్ అయితే ముందుకు తగులుతారు. ఖచ్చితంగా అసలు బాధేస్తుంది. మన కాళహస్తి రోడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే ఈ సంవత్సరం 40 యాక్సిడెంట్లు కొత్త పోలీస్ స్టేషన్ ఈ హైవేలో 40 యాక్సిడెంట్స్ జరిగినాయి. ఎక్కువ మంది చనిపోతారు. సో అందరూ కూడా గుర్తు పెట్టుకోండి. సో ఖచ్చితంగా 2 వీలర్ హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ వేసుకోవాలి. కార్ నడిపేటప్పుడు ఖచ్చితంగా రూల్స్. విశాఖపట్నం రాజకీయాల్లో వారసుల ప్రవేశంపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం వారసత్వం ఉంటే సరిపోదని, కష్టపడి పనిచేసి తమను తాము నిరూపించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. తన కుమారుడు గంటా రవితేజ రాజకీయాల్లోకి వస్తే సొంతంగా నిరూపించుకోవాలని సూచించారు. వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ బట్టి ఉంటుంది తప్ప రాజకీయాల్లో కేవలం వారసులతో సక్సెస్ అవ్వాలని లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఈజీ పలానా గంటా శ్రీనివాస్ గారు అబ్బాయి, లేకపోతే పలానా ఎక్స్ వాళ్ళ అబ్బాయి, పలానా ఎక్స్ వాళ్ళ అమ్మాయి అని ఒక ఎంట్రన్స్కి ఒక ఈజీ యాక్సెస్ వస్తుంది. అంతేగాని అల్టిమేట్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది వాళ్ళ ఓన్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకి ఆ స్టామినా ఉండాలి, ఆ శక్తి ఉండాలి, ఆ హార్డ్ వర్క్ చేయాలి. అల్టిమేట్ గా డెస్టినీ కూడా కలిసి రావాలి. మళ్ళీ మీరు ఎంపీగా పోటీ చేస్తారని వార్త వస్తుంది, ఎంతవరకు అటువంటిది కాదు. నిన్న ఏదైతే మనతో అందరం కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరో మీలాంటి ఒక విలేకరు అడిగారు, ఎందుకు మీరు ఎమ్మెల్యేగా ఏమైనా వస్తారా అని చెప్పి భరత్ని అడిగితే అది చెప్పానప్పుడు ఆయన ఎమ్మెల్యేగా రావడం నాకు కుదరదు, నేను అవసరమైతే రాజకీయాలు మానేస్తాను తప్ప ఎంపీకి చేయనని చెప్పాడు. ఆ విషయంలో ఒకవేళ ఏదైనా ఈక్వేషన్ ప్రకారం మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా రావాల్సి వస్తే అప్పుడు నేను ఎంపీకి వెళ్తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పాం. అంతే తప్ప ఎవరు ఏమి కూడా అటువంటి మార్పులు ఆలోచనలు లేవు. ఇది మాకంతా ఒక పార్టీ ఉంది, దానికి ఒక నాయకుడు ఉన్నాడు, నాయకుడు డిసైడ్ చేస్తారు. ఆయన డిసైడ్ చేసిన దాని ప్రకారం అందరూ నడుచుకుంటారు. సార్ రవితేజ ఇంట్రెస్ట్ చూపిస్తే మీరు ఎంకరేజ్ చేసే అవకాశం డెఫినెట్ గా రవితేజ కాదు ఎవరైనా పాలిటిక్స్లోకి వస్తామని ఇంట్రెస్ట్ చూపిస్తే మా వంతు దీనికి సపోర్ట్ గ్యారెంటీగా ఉంటుంది, ఎంకరేజ్ చేస్తాం. సార్ ఇంకోటి ప్రతిపక్షాలు విమర్శలు చేయాల్సుకున్నాయి ప్రజా సమస్యల కోసం అసెంబ్లీకి రావట్లేదు. జగన్కి ఏమైనా మీరు సలహా ఇస్తారు నూతన సంవత్సరంలోని? కాదు, ఈ నూతన సంవత్సరం దేవుడి సన్నిధిలో ఉన్న రాజకీయాలు వదులుకున్నాం కదా, మళ్ళీ మాట్లాడదాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విషయ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. 2025 ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలి, ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి పదవులు నడిపించాలని చెప్పని కళ్ళగంటూ దాని దగ్గర ప్రయత్నాలు చేయటం, పార్ట్నర్షిప్ సమ్మిట్ లాంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్స్ వైజాగ్లో చేసుకోవటం. అంతేకాదు ఈరోజు ప్రపంచంలోనే ఒక ఐటీ దిగ్గజం కంపెనీగా ఉన్న గూగుల్ లాంటి కంపెనీ విశాఖపట్నం నగరానికి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి అంగీకరించి అనౌన్స్ చేయటం, అది కూడా ఈ సంవత్సరం మార్చిలో ఫౌండేషన్ జరుగుతూ ఉంది. దాంతోపాటు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని, ప్రత్యేకించి రైతాంగం, యువత, మహిళలు అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే మనం చెప్తా ఉన్నామో దాని యొక్క ఎఫెక్ట్ తోటి ఒక జెట్ స్పీడ్ తోటి ఈ రాష్ట్రం పరుగులు తీస్తూ ఉంది. గత 18 నెలల్లో ఈ రాష్ట్రంలో ఒక మ్యాజిక్ లాగా జరిగిందని అందరూ భావించే విధంగా దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. యువతకి ఉపాధి లభించబోతా ఉంది. జీడీపీ కూడా బ్రహ్మాండంగా గ్రోత్ కాబోతా ఉంది. ఇంకా ఈ 2026లో మరిన్ని మంచి ఫలితాలు వచ్చే విధంగా ఈ రాష్ట్రం ముందుకెళ్లాలని కోరుకుంటూ, ప్రత్యేకించి మనందరం కూడా ఎంతో అభిమానించే ఈ సంపద వినాయక స్వామి మనందరికీ ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్. ఆ స్వామి గారి దగ్గర ఈరోజు నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా దర్శనం చేసుకొని కార్యక్రమాలు స్టార్ట్ చేసుకుంటున్నాం. స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్రం పైన, ఈ రాష్ట్ర ప్రజలపైన, ప్రత్యేకించి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. రూపాయికి పావలాకి ఇచ్చేస్తున్నారు ఎకరాల సరే, దానికి ఇప్పుడు నూతన సంవత్సరం దేవుడి సన్నిధిలో ఉన్నాం. ఇప్పుడు రాజకీయ విమర్శలు కౌంటర్ల కంటే కూడా అందరికీ బెస్ట్ విషెస్. సపరేట్గా వారికి సంబంధించిన వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని చేస్తారో అవన్నీ మనం వేరుగా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా శుక్రవారం అంకిశెట్టిపల్లి గ్రామంలో భూ రీసర్వే అనంతరం 661 మంది రైతులకు గాను 300 మందికి ఈ పాస్ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
భూ రీసర్వేతో రైతులకు భూ హక్కుల భద్రత కలుగుతుందని, కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కనుక ఈ 2 పనులు చేసినందుకు పంగళూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజానీకం తరఫున సార్ మీ అందరికి కూడా మీకు పాదాభివందనలు చేస్తున్నాం సార్. ఇప్పుడు వెంకటేశ్వర భూమా వెంకటేశ్వర వెంకటేశ్వర ఉంటున్నారా? పెద్దరెడ్డి ఉన్నారా? వెంకటేశ్వర రామిరెడ్డి రామిరెడ్డి ఎవరు? బొమ్మల పైన వెంకటేశ్వర పట్టుకోండి, పట్టుకుంటండి. రాజంపేట సిద్ధవటం మండలం టక్కోలి పెన్నా నది నుంచి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై శుక్రవారం రెవెన్యూ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 5 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. మండల తహసీల్దార్ తిరుమల బాబు మాట్లాడుతూ గ్రామస్తుల సమాచారం మేరకు అక్రమ రవాణాను గుర్తించామని తెలిపారు. ఈరోజు ఉదయాన్నే రెవెన్యూ అధికారులు రాబడినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు ఉదయాన్నే 8 గంటల 9 గంటల ప్రాంతంలో ఇసుక ట్రాక్టర్లు అక్రమంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ, ఆ దారి వెంబడి వెళ్ళే వాళ్ళని కూడా ఇబ్బంది కలిగిస్తూ, ఇష్టానుసారంగా ట్రాక్టర్లు నడుపుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో మార్చుపల్లి దగ్గర ఉక్కాయపల్లి వంక దగ్గర ఒక 5 ట్రాక్టర్లు పట్టుకోవడం జరిగింది. 5 ట్రాక్టర్లను కూడా తీసుకొని వచ్చి మా పోలీస్ స్టేషన్ ఆవరణలో కూడా పైన ఉంచడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైనా కూడా ఏదైనా పర్మిషన్ తీసుకొని లోకల్ అవసరాలకు, ప్రజల అవసరాలకు లోకల్గా ఏదైనా అవసరం ఉంటే వాడుకుంటే తప్ప కమర్షియల్గా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ ట్రాక్టర్లను తోలినట్టయితే వాళ్ళ మీద కఠినతరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలకు ఏదైనా అవసరాలు ఉంటే వాడుకోండి, ఇబ్బంది లేదు. ప్రజలకు లోకల్గా అవసరాలు ఉంటే నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు వారికి ఏమైనా అవసరాలు ఉంటే పర్మిషన్ తీసుకొని తోలుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తూ కమర్షియల్గా కొంతమంది వేరే చోటు తరలిస్తూ వీటిని సొమ్ము చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందులో కూడా ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఆ నదీ పరివాహక ప్రాంతంలో ప్రజలు, ఆ రైతులు కూడా వాళ్ళ పక్క నుంచి పోవడం వల్ల పొలాలన్నీ దుమ్ముతో కొట్టుకుపోయి తర్వాత ప్రజలు కూడా ఆ దారి మీద వెళ్ళాలంటే ఇష్టం వచ్చి తోలడం వల్ల ఇబ్బందులు గురవుతున్నారు. సో దీని మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాము. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో ఎస్టీల శ్మశాన భూమిని చాంద్ బాషా కబ్జా చేశాడని ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రాజనూతల సర్వే నంబర్ 105/2 ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి 2 రోజుల క్రితం శ్మశానంలో పూడ్చిన మృతదేహాలను ట్రాక్టర్లతో దున్ని చదును చేశాడని ఆరోపించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
సింగరయ్య ఒకనాడు అలాంటి కబ్జా జరుగుతున్నప్పుడు మేము మండల రెవెన్యూ తహసీల్దార్ గారిని కలిస్తే తహసీల్దార్ గారు ఎంక్వైరీ కూడా చేశారు. ఆ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఉండబడినటువంటి రిపోర్ట్లు ఈ విధంగా సర్వే చేసి అది ప్రభుత్వ భూమేనని చెప్పి ఆ ప్రభుత్వ భూమిలో ఒక బోర్డు ఏర్పాటు చేస్తారు. సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామ పరిధిలోని రెవెన్యూ సర్వే నెంబర్ 105/2 ప్రభుత్వ భూమి. సదర భూమిని శ్మశానముకు కేటాయించడమైనది. కావున ఈ భూమిలోనికి ప్రవేశించినట్ల వారిపై సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఇట్లు తహసీల్దార్ రెవెన్యూ కార్యాలయం అని చెప్పి సింగరాయకొండని కూడా మనం గమనిస్తా ఉన్నాం. అదే విధంగా ఆ భూమిని కబ్జా చేసిన వ్యక్తి చాంద్ బాషా. ఈ విధంగా మనం ఒకసారి గమనించుకుంటా పోతే ఈ రోజు ఇక్కడి నుంచి ఒక మేము ప్రకటన చేస్తా ఉన్నాం. వెంటనే సింగరాయకొండ మండలంలో ఉండబడినటువంటి రెవెన్యూ అధికారులు ఈ అంశంపై చర్యలు తీసుకొని 2-3 రోజులు మెమోరాబ్ కార్యాలయానికి మేము టైం ఇస్తా ఉన్నాం. 2-3 రోజుల్లో స్పష్టమైన ఒక ప్రకటన ఎస్టీ శ్మశానానికి ఎస్టీలకి ఇవ్వాలని, లేని పక్షంలో కలెక్టరేట్ వద్ద కూడా మేము ఆందోళన చేపడతామని కూడా తెలియజేసుకుంటూ ఈ అంశాలపై ఈ మండలంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల మొత్తం కూడా మన స్థానిక మంత్రి అయినటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి గారికి వద్దకు కూడా మేము వెళ్ళి ఈ సమస్యను పరిష్కరించుకునే విధంగా కూడా మేము ఆయనకి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాం. ఆయన కూడా పెద్దవారు గౌరవనీయులు, ఆయన కూడా మంచిగానే చూసేటువంటి వ్యక్తి. అలాంటి ఆయన మాకు కూడా అండగా నిలబడి ఎస్టీ గిరిజన శ్మశానాన్ని కాపాడే కోణంలో ఆయన ముందుకు వస్తాయని కూడా తెలియజేసుకుంటూ వెంటనే చాంద్ బాషా అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలి. ఎస్టీ శ్మశాన వాటికి శాశ్వత పరిష్కారం కలిగే విధంగా అక్కడ ప్రహరీ గోడ నిర్మించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని కూడా ఈ సందర్భంగా మేము ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పక్షాన బలంగా ప్రభుత్వాన్ని అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. దోచుకున్నది దాచుకోవడానికే తండ్రి కొడుకుల విదేశీ పర్యటనలు, కారుమూరి వెంకటరెడ్డి వ్యాఖ్యలు. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు. యలమంచిలిలో ఆహార కమిషన్ చైర్మన్ ప్రతాపరెడ్డి ఆకస్మిక తనిఖీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.